వెల్కమ్ బ్యాక్ ఎక్స్ఆర్మీ వార్స్ యూట్యూబ్ ఛానల్. మన రాష్ట్ర సైనికులు మాజీ సైనికుల గురించి వ్యక్తిగత సమాచారం, వాళ్ళు సాధించిన ఘనత, సమాజ సంక్షేమ కార్యక్రమాల గురించి రాష్ట్ర నలుమూలలో వినిపించే ఏకైక యూట్యూబ్ ఛానల్ మన ఎక్స్ఆర్మీ వార్స్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో మాజీ సైనికులకు సంబంధించిన ప్రతి సమస్యను ఉన్నది ఉన్నట్టుగా క్లియర్గా, రాష్ట్రంలో అనేకమైన కమర్షియల్ ఛానల్స్ ఉన్నాయి కానీ సైనికులకు మాజీ సైనికులు మాత్రం వాళ్ళు సాధించిన ఘనత గురించి, అదేవిధంగా ఈ సొసైటీలో వాళ్ళు ఫేస్ చేస్తున్న సమస్యలను ఉన్నది ఉన్నట్టుగా చూపించే ఏకైక యూట్యూబ్ ఛానల్ ఎక్స్ఆర్మీ వార్స్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే ఈ ఛానల్ మొట్టమొదటిగా చూస్తున్నారో మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజైతే మరొక సమస్యతో మనం ముందుకు వచ్చాం. మన ముందు ఒక ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో 15 సంవత్సరాలు సర్వీస్ చేసి ప్రజెంట్ ఎలమంచిలి గ్రామం సంబంధించిన ఒక మాజీ సైనికుడితో ఉన్నాం. ఆ మాజీ సైనికుడు అసలు ఎక్స్ఆర్మీ వార్స్ యూట్యూబ్ ఛానల్ ఎందుకు సంప్రదించారు, దేని ఏ అవసరమేతో అతను ఇక్కడ వచ్చారో అతని మాటలో తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్. అందరికీ నమస్కారాలు. నా పేరు అల్లారు పచ్చుతారావు. నేను ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో వర్క్ చేశాను. నా వయసు 63 సంవత్సరాలు. సార్, యాక్చువల్గా మీ సమస్య ఏంటి, మీరు దేనికి ఎక్స్ఆర్మీ వార్స్ యూట్యూబ్ ఛానల్ సంప్రదించారు? నేను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి రిటైర్ అయిన తర్వాత వచ్చిన అమౌంట్, నేను 5 ఎకరాల 74 సెంట్లు భూమిని జంగ్లూరు వెలంపాలెం విలేజ్ ఎస్రాయవరం మండలంలో కొని ఉన్నాను. అందులో 2 ఎకరాలు లవ్ అండ్ కేర్ మినిస్ట్రీస్కి వృద్ధాశ్రమం కట్టకి డొనేషన్ ఇచ్చాను. ఎకరా 25 సెంట్లు జగనన్న కాలనీకి గురించి డొనేషన్ ఇచ్చి ఉన్నాను. అది ఆ భూమిలోకి వెళ్ళడానికి 370/63 అనే గోర్జు స్థలం ఉంది. ఆ స్థలం నేను గ్రామ ప్రజలు మేము గత 50 సంవత్సరాలుగా అదే రహదారిగా ఉపయోగించుకుంటున్నాం. ప్రస్తుతం గవర్నమెంట్ వారు ఆ త్రోవని కొయ్యి తవ్వి మా పొలంలోకి వెళ్లకుండా ఆటంకం ఇబ్బంది పెట్టారు. అందువల్ల నేను ఎక్స్ఆర్మీ వారియర్స్కి కాంటాక్ట్ చేయడం జరిగింది. ఛానల్ చూస్తున్న మన ఎక్స్ఆర్మీ వార్స్ సబ్స్క్రైబర్స్ అందరికీ ఈ యొక్క విషయాన్ని క్లుప్తంగా చూసినట్లయితే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో 15 సంవత్సరాలు రాత్రి పగళ్ళు కష్టపడి, దేశం కోసం కష్టపడి వచ్చిన ధనంతో తను 5 ఎకరాలు 4 ఎకరాల స్థలాన్ని కొని ఆ స్థలంలో కొంత భూమి ఓల్డేజ్ హోమ్స్కి డొనేట్ చేశారు. ఆ స్థలంలో కొంత భూమి జగనన్న కాలనీ ఇల్లులు కూడా డొనేట్ చేశారు. ఎంత సాక్రిఫైస్ చేసిన ఆ యొక్క స్థలాన్ని ఇప్పుడు ఆ స్థలానికి వెళ్ళడానికి ఒక వే ఇన్ని సంవత్సరాలు ఉపయోగించుకున్న ఇతను, అతని గ్రామ ప్రజలు కూడా అతను వినియోగించుకుంటున్నారు. సో ఆ స్థలానికి వే వెళ్లకుండా ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళే ఆ స్థలాన్ని ఆ వేకి వెళ్ళకుండా ఆపివేస్తున్నారు. సో ఇది సమస్య. ఇప్పుడు ఈ సమస్య కోసం ఇతను ఎంతవరకు పోరాటం చేస్తున్నారు అతని మాటల్లో చూద్దాం. ఎంతవరకు అర్జీ పెట్టారు, ఎందుకంటే మన వైఎస్ఆర్ గవర్నమెంట్లో స్పందన కార్యక్రమం ఉంది, సురక్ష కార్యక్రమం ఉంది, కలెక్టర్ ఆఫీస్తో డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడచ్చు, జగనన్న అనే కాల్ కూడా అతను ముఖ్యమంత్రితో డైరెక్ట్గా మాట్లాడచ్చు. ఇలాంటి యొక్క ఫెసిలిటీస్ ఉన్నప్పుడు అతను ఎంతవరకు ఇతను సంప్రదించారో ఇతని మాటలో తెలుసుకుందాం. సార్, ఈ సమస్య గురించి మీరు ఎంతవరకు ఫైట్ చేశారు? ఈ సమస్య గత 50 సంవత్సరాల నుండి నేను గ్రామ ప్రజలు రహదారిగా ఉపయోగించేదాన్ని గవర్నమెంట్ వారే గొయ్యి తవ్వించారు. అందువల్ల నేను ఈ ఛానల్కి సంప్రదించడం జరిగింది. సో డైరెక్ట్గా గవర్నమెంట్ వారే మీకున్న ఆ యొక్క మార్గాన్ని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి మీరు మీడియా ముందుకు వచ్చాను. ఆల్రెడీ కొన్ని వీడియోస్ కూడా మీరు చూసాను నేను. అందు గురించి నేను సపరేట్గా మిమ్మల్ని ఎక్స్ఆర్మీ వార్స్ యూట్యూబ్కి పిలవడం అయితే జరిగింది. సో ఇప్పటివరకు మీరు ఏ స్పందన గురించి కానీ కలెక్టర్ గురించి మీ సమస్య కోసం మీరు ఫైట్ చేయలేదు? ఇంకా ఇవ్వలేదండి. సో డైరెక్ట్గా మీడియా ముందుకు వచ్చారు. My name is Achutharao. I am ex-Air Force. Also work with the U.S. NATO forces at Afghanistan for 10 years. I have 5 acres 74 cents land at Jangluru Valampalam village and Esravaram Mandalam. I donated 2 acres for the old age home and 1.25 acres for the old poor people housing purpose. See, this is the way we go to our fields, which is been digged by the beside farmers. They are not allowing us to go inside our fields. Myself or our village farmers use this way to go inside the fields. So I approached all district collector, MRO, RDO, but no action is taking. Simply now they blocked the way to go inside our fields and not to come old age home and poor people housing colony. సార్, ఇప్పుడు మనం చేస్తున్న ఈ వీడియో చాలా మందికి వైరల్ అవుతుంది. మాజీ సైనికుల సమస్యల గురించి అనేకమైన అసోసియేషన్లు కానీ మాజీ సైనికులు కానీ చాలామంది దాన్ని షేర్ చేసి మన ముఖ్యంగా ఈ సమస్యకు సంబంధించిన అధికారుల దగ్గరికి, మినిస్టర్ల దగ్గరికి, జగన్మోహన్ రెడ్డి వారి దగ్గరికి కూడా వెళ్ళే సందర్భాలు ఉన్నాయి. కొంతమంది మాజీ సైనికులు కూడా ఇలాంటి సమస్యల ద్వారా వాళ్ళ ప్రయోజనం కూడా పొందినారు.
సో ఈ సమస్య వైరల్ అవ్వక ముందు, వైరల్ అయిన తర్వాత కానీ మీరు గవర్నమెంట్ నుంచి ఎటువంటి విన్నపం కోరుకుంటున్నారు? మీకు ఏది దొరికితే మీకు సాటిస్ఫాక్షన్ అవుతారు? నాకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రహదారిని యథావిధి స్థితి తీసుకొచ్చి గ్రామ ప్రజలకి నాకు ఎటువంటి ఆటంకం జరగకుండా ఉంటే నాకు సరిపోతుంది. లేకపోతే న్యాయ పోరాటం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మేము సిద్ధంగా ఉన్నాం. సో ఎంతమంది అయితే వీడియో చూస్తున్నా మన మాజీ సైనికులు రోజు ఇలాంటి సమస్య ప్రతిరోజు లేవనెత్తుతుంది. అది మన గ్రామంలో కాదు, మన రాష్ట్రంలో కాదు, చుట్టుపక్కల ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీలో సర్వీస్ చేసి దేశానికి సాక్రిఫైస్ చేసిన మన జీవితాలు సమాజంలో వచ్చిన తర్వాత ఇప్పుడు మన ఎయిర్పోర్ట్సే కాదు, అనేక సమస్యలు, కొంతమంది ఇల్లు కడుతున్నప్పుడు సమస్యలు, ల్యాండ్ కబ్జా సమస్యలు, మాజీ సైనికులు కొడుతున్నారని సమస్యలు, అనేక సమస్యలు అనుదినము తలెత్తున్నాయి. సో మాజీ సైనికులారా, మీరందరూ ఎవరైతే వీడియో చూస్తున్నారో అందరూ ఈ వీడియోను మన సహోదరుడు, మన యొక్క మాజీ సైనికుల సహోదరుడు యొక్క ఇతనికి న్యాయం జరిగే విధంగా, ఇది అతను వ్యక్తిగత సమస్య కాదు, ఆ ఊరు తరపున ఒక మాజీ సైనికుడు నిలబడ్డాడు. ఆ ఊరు ఇన్ని సంవత్సరాలు, 50 సంవత్సరాలు వినియోగించుకుంటున్న ఆ రహదారిని గవర్నమెంట్ వారే దాన్ని అభ్యంతరపరుస్తున్నారని మన మాజీ సైనికులు ఈ వీడియోతో తెలియపరుస్తున్నారు. సో ఈ యొక్క ల్యాండ్కి సంబంధించిన డిపార్ట్మెంట్, ఆర్డీఓ ఆఫీసర్ కానీ, తర్వాత ల్యాండ్ రెవెన్యూ మినిస్టర్ గారు కానీ, ముఖ్యమంత్రి గారికి ఈ వీడియో వెళ్ళాలి. త్వరలో ఇలాంటి సమస్యలు మరి ఎవరికి జరగకుండా మాజీ సైనికులు న్యాయం జరగాలి. ఎవరైతే మొట్టమొదటిగా ఛానల్ చూస్తున్నా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏ మాజీ సైనికుడికైనా మన ఛానల్ ద్వారా న్యాయం జరగడం, ఇది ఒక ముందుగా నేను తెలియపరుస్తుందంటే ఇది ఒక ఛానల్, ఎటువంటి కమర్షియల్ ఛానల్ కాదు, ఇది కేవలం సర్వీస్ ఛానల్. థ్యాంక్ యూ సార్, మీ అమూల్యమైన టైంని మన ఛానల్కి ఇచ్చి మీ సమస్యను క్లుప్తంగా తెలియపరిచారు. సో మనకు కూడా చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మాజీ సైనికులు చాలామంది ఛానల్ సపోర్ట్ చేస్తున్నారు. అందుగురించే వాళ్ళ దయ వల్ల ఛానల్ ఇంకా ముందుకు వెళ్తుంది. సో ఈ ఛానల్ గురించి మీ యొక్క అభిప్రాయం ఏంటి? ఈ ఛానల్ ద్వారా మన మాజీ సైనికులకు అందరికీ న్యాయం సమకూరుస్తుందని నేను నమ్ముతున్నాను. అందరూ ఈ ఛానల్ లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ ముందుకు నడిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.